నమస్తే సార్. సార్ ప్రశాంత్ కిషోర్ గారు జగన్ గారు గెలవడని క్లియర్ కట్‌గా చెప్తున్నారు. సో, దాన్ని పక్కన పెడితే కొంతమంది జ్యోతిషులు వేణుస్వామి లాంటి జ్యోతిషులు ఏం చెప్తున్నారంటే, జగన్‌మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారు అని జ్యోతిషులు కొంతమంది చెప్తున్నారు. ఏం నమ్మాలి సార్? ప్రశాంత్ కిషోర్ గారిని నమ్మాలా? లేపోతే వేణుస్వామి లాంటి జ్యోతిషుల్ని నమ్మమంటారా? అంటే ఇక్కడ ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వాడు చెప్పేటువంటి మాట ఏంటంటే, జనరల్‌గా అతను సెఫాలజిస్ట్ మనకు తెలుసు. అంటే ఇప్పుడు గాదు కొన్ని దశాబ్దాలుగా అతను ప్రజల్లో ఉండి, ప్రజల నాడి తెలుసుకొని, పార్టీలకి అతను పనిచేస్తూ స్ట్రాటజిస్ట్‌గా పనిచేస్తున్నాడు. కాబట్టి ఏంటంటే, వాళ్ళు చెప్పేది, వాళ్ళు చేసేదని ఇదంతా గూడా ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో ఉంటుంది. అదొక సైన్స్. జనాల నాడి తెలుసుకోవటం అనేటువంటిది వాళ్ళకేం గావాలనేటువంటిది. ఇకపోతే రెండోది మీరు చెప్పినటువంటి వేణు స్వామి ఎవరైతే ఉన్నారో, జ్యోతిష్యం అనేది గూడా శాస్త్రమే అది. శాస్త్రం పూర్తిగా తెలుసుకొని చెప్పేటువంటి వాళ్ళు, జ్యోతిష శాస్త్రం గూడా ఏం చెప్తుందంటే, ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది, ఇది ఇలాగే జరుగుతుందని చెప్పదు. జరిగేటువంటి అవకాశం ఉందని మాత్రమే చెప్తుంది. హ్మ్. మీరెవరైనా ప్రముఖ జ్యోతిష్యులను అడగండి వాళ్ళు. మాకు తెలిసినంత వరకు మేము చెప్తున్నాం అంటారు. కాబట్టి ఈ 2 భిన్నమైనటువంటి వ్యవహారాలు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్‌ని తీసుకోండి. ఒక పార్టీని గెలిపించటానికి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కాంట్రాక్ట్ తీసుకున్నాడాయన. అది వాస్తవం అంటారా? ఏది? ఆహ్, వేణుస్వామి లాంటి కొంతమంది ప్రశాంత్ కిషోర్ గారు కాదు. వేణుస్వామి లాంటి కొంతమంది జ్యోతిష్యులు ఆహ్, రోజుకొకళ్ళు పుట్టుకొస్తున్నారు. అవును. వాళ్ళందరూ వైసీపీకి బ్యాక్‌గ్రౌండ్ కొన్ని కాంటాక్ట్స్ తీసుకున్నారని నా దాకా కొన్ని కొన్ని రిపోర్ట్స్ వార్తలొచ్చినాయి. వచ్చినాయి. ఆయన వేణుస్వామి గారిది తర్వాత నెక్స్ట్ వద్దాం. హ్మ్. ముందు మనం ఈయన ప్రశాంత్ కిషోర్ గారి హ్మ్. విషయంలో హ్మ్. తీసుకుంటే హ్మ్. 2014లోనే జగన్మోహన్ రెడ్డికి అధికారంలోకి వచ్చేసారనుకున్నారు అందరూ. ఆల్మోస్ట్ ఇక ఆయనే సీఎం అని వాళ్ళు కొంతమందికి నువ్వు ఈ మినిస్టరు, నువ్వు ఈ మినిస్టర్ అని మినిస్ట్రీలు కూడా అవును. పనిచేసుకున్నారు. అవును. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే రైతు రుణమాఫీ అన్నారో, కూటమి కట్టారో, ఆ కూటమి అనేది అధికారంలోకి రావటం చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అవ్వటం జరిగింది. అది కూడా ఎలాగా? ముగ్గురు కలిసి మీకు రుణమాఫీ అనేటువంటి పెద్ద ప్రామిస్ చేసినప్పటికీ కూడా కేవలం 5,00,000 ఓట్లు, 1.5% ఓట్లతోటే ఈ కూటమి బయటపడ్డది 2014లో. హ్మ్. అప్పుడు కంగుతిన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏంటంటే, మనం కాదు మనకి స్ట్రాటజిస్ట్ ఎవరైనా కావాలి అని అప్పుడప్పుడే దీంట్లోకి వస్తున్నటువంటి ప్రశాంత్ కిషోర్‌ని తీసుకోవడం జరిగింది. అతను ఆంధ్రప్రదేశ్‌కి రాగానే ముందు గమనించిందేంటంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలంటే ఏం చేయాలి అంటే, వాళ్ళల్లో ఉన్నటువంటి ఆంధ్ర ప్రజల్లో ఉన్నటువంటి వీక్‌నెస్ ఏంటి అనేది ఆయన ముందు స్టడీ చేశాడు. ఏంటంటే, వీళ్ళకి కులపిచ్చి, కులాల మీద కొట్టుకు చస్తారు ఇక్కడ వాళ్ళు అనేటువంటిది అతను నిర్ధారణకొచ్చాడు. వాస్తవం. కులాల మధ్య కుంపట్లు పెట్టి చేస్తే, వీళ్ళు భావోద్వేగాలకి లోనైపోయి ఇది చేస్తారనేటువంటిది ఫస్ట్ స్ట్రాటజీ ఆయన ఉపయోగించింది. దాన్ని అధికార పక్షంలో ఉన్నటువంటి కులం ఏదైతే ఉందో, ఆ కులాన్ని మిగతా కులాలకి సక్సెస్‌ఫుల్‌గా వాళ్ళని విలన్‌గా చూపించే ఆ కులాన్ని, ఆ సామాజిక వర్గాన్ని, వాళ్ళ మీద ద్వేషం రగిలించడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. అలాగే వాళ్ళకి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్నటువంటి బీసీలని వాళ్ళ నుంచి దూరం చేయగలిగాడు. ఇలాగ రకరకాల స్ట్రాటజీస్ తోటి తర్వాత కొన్ని కలిసొచ్చినియి అనుకోండి. ఇప్పుడు మన హ్మ్. వివేకానంద రెడ్డి గారి హత్య, కోడికత్తి వ్యవహారం. ఇవన్నీ ఆ రోజున జనాలు నమ్మారు. ఏది చంద్రబాబు నాయుడు గారే చేయించారనేటువంటిది. ఇలాగ ఆయన స్ట్రాటజీస్ పెట్టుకుంటూ వచ్చాడు. వచ్చిన తర్వాత అతను 2 ఏళ్ళు జరగగానే ఆయనకు అర్థమైంది. కేవలం సంక్షేమం, సంక్షేమం అని పంచుకుంటూనే వెళ్తున్నాడు గానీ జగన్మోహన్ రెడ్డి, వచ్చినటువంటి సువర్ణావకాశాన్ని 151 మంది ఎమ్మెల్యేలు రావటం అనేటువంటిది 175లో మామూలు విషయం కాదు. ఇంతటి అవకాశాన్ని ఇతను పోగొట్టుకుంటున్నాడని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. సంక్షేమమే కాదండి, మీరు అభివృద్ధి కూడా చేయండి అనేటువంటిది డైరెక్ట్‌గా, ఇండైరెక్ట్‌గా పలు సందర్భాల్లో చెప్పినట్టుగా తెలుస్తోంది మనకి. హ్మ్. కానీ ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నేనే మోనార్క్‌ని అనే స్థాయికి వెళ్ళిపోయారు. మనందరికీ తెలుసు. ఎవరి మాట విననటువంటి స్థాయికి. కాబట్టి అధికారంలోకి తీసుకొచ్చావు నీతోటి ఏంటి అన్నట్టుగానే బిహేవ్ చేశారు. అక్కడి నుంచి ప్రశాంత్ కిషోర్ గారు సరే నేను బీహార్ రాజకీయాలకు వెళ్తున్నాను. వాళ్ళ టీమ్ మెంబర్స్‌ని ఇక్కడ వదిలేసి ఆయన తప్పుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిన దగ్గర నుంచి 2, 3 సందర్భాల్లో ఆయన చెప్పాడు. ఏమని? సంక్షేమము, అభివృద్ధి 2 కూడా సమపాళ్లలో ఉన్నప్పుడే రాష్ట్రం ముందుకెళ్తుంది. కేవలం సంక్షేమం మీద ఎళ్తున్నప్పుడు మీరు అభివృద్ధి లేకపోతే ఆదాయం రాదు.
ఆదాయం రానప్పుడు మీరు ఏం చేయాల్సి వస్తుంది? అప్పు చేయాల్సి వస్తుంది. అప్పు చేసినప్పుడు ఎన్నాళ్ళు ఇస్తారు అప్పు చేసుకుంటూ? కాబట్టి మీరు ప్రమాదంలో పడబోతున్నారని 2 ఇయర్స్ క్రితమే చెప్పాడు. మళ్ళీ చెప్పారు. 2, 3 సార్లు చెప్పారు. అయితే ఇది చెప్పడానికి ప్రశాంత్ కిషోరే అవసరం లేదు. మామూలు ఎకనామిక్స్ చదివినటువంటి ఒక గ్రాడ్యుయేట్ ఉన్నా కూడా వాడైనా చెప్తాడు. లేదా ఇల్లు నడిపేటువంటి ఒక ఇల్లాలు చెప్పినా చెప్పుద్ది. ఏమని? వాళ్ళ ఆయన ఆదాయం సంపాదించకుండా కేవలం అప్పులు తీసుకొచ్చి జల్సా చేస్తున్నాడు అనుకోండి, ఆవిడేమంటది? నీకు సంపాదన లేకుండా ఇలా అప్పులు చేస్తే రేపు పొద్దున ఏమైపోతాం మనం? ఎన్నాళ్ళు చేస్తావు ఇలా? సేమ్ మన స్టేట్ పరిస్థితి అది. ఒక ఇండస్ట్రీ లేదు, ఒక జనాలకి ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, ఎటు నుంచి ఆదాయం వచ్చే మార్గం లేదు. అలాంటి సందర్భంలో మీరు ఎక్కడి నుంచి చేయగలుగుతారు? ఇది కామన్ సెన్స్ ఇది. కాబట్టి ప్రశాంత్ కిషోర్ చెప్పింది నిజమా కాదా అని అనుమానమే అవసరం లేదు. అభివృద్ధి లేకుండా, ఇండస్ట్రీస్ రాకుండా, మీకు బిజినెస్ రాకుండా, లేకపోతే ఏమీ రాకుండా ఏ రాష్ట్రం అభివృద్ధి చెందలేదు. దానికి ఉదాహరణ మనం చూసాం. ఇక్కడ ప్రతి నెల ప్రతి మంగళవారం పోవటం, ఆర్బీఐ దగ్గరికి అడుక్కొచ్చుకోవటం, లేదా దొంగదారులు వెళ్ళి కార్పొరేషన్ల పేరుతోటి అది తాకట్టు పెట్టి, ఇది తాకట్టు పెట్టి, గవర్నమెంట్ ఆఫీసులు తాకట్టు పెట్టి. అంటే తాకట్టు పెడతారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రానికి కొన్ని కావాల్సిన డబ్బు కావాలి కాబట్టి కొన్ని తాకట్టు పెడతారని కొడాలి నానిగారే అన్నారు. దానికి మీరేమంటారు? తాకట్టు పెట్టొచ్చు అనేది దేనికి సంబంధించి అంటే, మీరు ఒక ఇండస్ట్రీ పెడుతున్నారు అనుకోండి, మీ దగ్గర కొంత డబ్బు ఉంది. సో మీరు ఆ ఇండస్ట్రీ పెడితే మీకు దాని మీద ఇంత ఆదాయం వస్తుంది కాబట్టి దానికి అప్పు చేస్తే పర్వాలేదు. లేదా ఒక రోడ్డు వేస్తున్నారు, ఆ రోడ్డు వేయటం వలన కొత్త రోడ్డు ట్రాన్స్పోర్ట్ దాని మీదుగా బాగా జరిగి రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత ఆదాయం వస్తుంది, దాని మీద ట్యాక్సుల రూపంలో వస్తుంది, దానికి తప్పు లేదు. మీరు తెచ్చినటువంటి అప్పు ఏదైతే ఉందో దాన్ని ఆదాయం జనరేట్ చేసే వాటి మీద ఖర్చు పెడితే అది పర్వాలేదు. కేవలం పప్పు బెల్లాలు పంచినట్టుగా ఫ్రీ పథకాలకు పంచడానికి మీరు అప్పు తెచ్చినప్పుడు రాష్ట్రం తొందరలోనే దివాళా తీస్తుంది. ఇదే ప్రశాంత్ కిషోర్ చెప్పారు. ఇక రెండోది మీరు చెప్పిన వేణుస్వామి. ఈ వేణుస్వామి అనేటువంటి వ్యక్తి మీద రకరకాల మంది రకరకాల ఇవి చేస్తూ ఉంటారు. ఇతనేం చేస్తాడంటే, సమకాలీన రాజకీయాలను మేము ఎలా అయితే పొలిటికల్ అనలిస్ట్ అన్నీ గమనిస్తూ మా క్యాలిక్యులేషన్స్ మాకు ఉంటాయో, అతను కూడా గమనిస్తూ ఉంటాడు. గమనిస్తే ఏం చేస్తాడు? ఇండస్ట్రీలో ఒక మొగుడు పెళ్ళాం వెళ్ళిపోతారు అంటాడు. ఇండస్ట్రీలో ఎందుకు, మామూలు జీవితాల్లోనే బోల్డు మంది రోజుకు 10 మంది విడిపోతున్నారు. సో ఎక్కడో చోట ఏదో ఒకటి తగులుద్ది. సంవత్సరానికి ఒకళ్ళో లేకపోతే 2 సంవత్సరాలకు ఒకళ్ళో ఇండస్ట్రీలో ఆత్మహత్య చేసుకోవటం హీరోనో హీరోయినో సర్వసాధారణం. ఈయన చెప్తాడు ఒకళ్ళు ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉందని చెప్పి, జరిగితే అదిగో నా గొప్పతనం అంటాడు. చాలామందికి గుర్తులేని విషయం ఏంటంటే, నంద్యాల అసెంబ్లీకి ఒక బై ఎలక్షన్ వచ్చింది, మీకు గుర్తుందో లేదు? బ్రహ్మాందరెడ్డి అని చెప్పేసి అని అతను పోటీ చేశాడు. చేసిన సందర్భంలో నాకు బాగా జ్ఞాపకం. ఈ వేణుస్వామిని వెళ్ళడిగితే అబ్బెబ్బెబ్బే అసలు తెలుగుదేశం ఓడిపోతుంది, అక్కడ బ్రహ్మాండమైన మెజారిటీ తోటి వైఎస్ఆర్సీపీ వస్తుందని చెప్పాడు. మీకు తెలుసా, 25,000 మెజారిటీ తెలుగుదేశానికి వచ్చింది. అలాగే తెలంగాణలో ఏం చెప్పాడో చూసాం మనం. డైరెక్ట్ కేటీఆర్ గారు అన్నాడు. అంటే నేను కేసీఆర్ అవుతాడని చెప్పలేదుగా అంటాడు. అంటే ఇవన్నీ ఏంటంటే వాళ్ళు కొన్ని అట్టు పెట్టుకుంటారు అనమాట రేపు పొద్దున బుకాయించడానికి. కాబట్టి వీళ్ళందరూ ఏంటంటే మ్యానిపులేటెడ్ పర్సన్స్. తర్వాత వీళ్ళని ఒక పార్టీ వైఎస్ఆర్సీపీ ఏమన్నా ఇచ్చి పోషిస్తుందా అంటే అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇవాళ మీడియా కానివ్వండి, ఆ మాటకు వస్తే మాలాంటి పొలిటికల్ అనలిస్టులు కానివ్వండి, లేకపోతే ఇలాంటి జ్యోతిష్యులు కానివ్వండి, ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే ఒక పార్టీకి సంబంధించి వాళ్ళు ఏదన్నా ఇస్తేనో లేకపోతే వీళ్ళకి అభిమానం ఉంటేనో వాళ్ళ పక్క మాట్లాడటం జరుగుతుంది. కానీ ఇప్పుడు నాలాంటి అనలిస్ట్ ఉన్నాడు అనుకోండి, రాష్ట్రంలో జరుగుతుంది జరిగినట్టుగా చెప్తున్నా కూడా, ఇప్పుడు జగన్ గారి పాలన ఎలా ఉంది అంటే సంక్షేమం వరకు బాగానే ఉందని నేను చెప్తాను. అయితే సంక్షేమం ఒక జగన్మోహన్ రెడ్డి గారే చేస్తున్నారంటే అన్ని రాష్ట్రాల్లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. కానీ ఇతనేంటంటే అభివృద్ధిని పక్కన పెట్టాడు కాబట్టి సంక్షేమాన్ని ఇంకొంచెం ఎక్కువ చేస్తున్నాడు. ఇంకొంచెం ఎక్కువ చేసి దానికి 10 రెట్లు ప్రచారం చేసుకుంటున్నాడు. అంతవరకు ఓకే. కానీ
జరుగుతున్న తప్పుని తప్పు అని ఎత్తి చూపిస్తే మాలాంటి వాళ్ళ మీద కూడా పొలిటికల్ పార్టీ ముద్ర వేసేసి మీరు ఆ పార్టీకి ఈ పార్టీకి అంటుంటారు. సో దీంట్లో 2 రకాలు ఉంటారు. అమ్ముడు పోయి మంచైనా చెడైనా వాళ్ళ గురించే మాట్లాడేవాళ్ళు ఒక రకం అయితే, ఉన్నది ఉన్నట్టుగా జరుగుతున్నది జరుగుతున్నట్టుగా మాట్లాడేవాళ్ళు అది విశ్లేషకుల్లో ఉంటారు, జ్యోతిష్యుల్లో ఉంటారు, మిగతా వాళ్ళలో మీడియాలోనూ ఉంటారు. కాబట్టి ఏంటంటే జ్యోతిష్యం అనేటువంటిది ఇది ఇలా జరుగుతోంది అని చెప్పటం అనేటువంటిది ఏంటంటే మహామహులైన జ్ఞానులు లేకపోతే యోగులు వాళ్ళు ఏదన్నా ఉంటే దివ్య దృష్టితో చూసి చెప్పేవాళ్ళు ఉంటే ఏదన్నా జరగాలి. కానీ ఏసే క్యాలిక్యులేషన్స్ వీళ్ళ దగ్గర సరైన డేట్ ఆఫ్ బర్త్లు వాళ్ళ దగ్గర ఉండవు, సరైన టైం ఉండదు. జగన్మోహన్ రెడ్డి ఏమైనా చెప్పాడా పలానా టైంలో పలానా దీనప్పుడు నేను పుట్టాను వీళ్ళకి? అదే ఉండదు. ఎక్కడో చూసాం, ఎక్కడి నుంచో తెప్పించాం. దానికి ఏమి అథెంటిసిటీ ఉండదు. వాళ్ళు అసలు క్రిస్టియన్స్. ఇలాంటివన్నీ 3 తరాల నుంచి వాళ్ళు క్రిస్టియన్స్. వాళ్ళు ఏమైనా రాసి పెట్టుకున్నారా? డేట్ ఆఫ్ బర్త్ వీళ్ళకి ఏమైనా ఇచ్చారు? కాబట్టి ఏంటంటే ఇవాళ ఒక టీవీ ఛానల్లో మాట్లాడితే బోల్డన్ని వ్యూస్ రావటం, దాని మీద వాళ్ళకి కొంత ఆదాయం రావడం జరుగుతున్నప్పుడు ఏంటంటే ఎవరి భాష్యం వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి వీటన్నిటిని కూడా మనం ప్రామాణికంగా తీసుకోవడానికి లేదు. మీకు చివరిగా చెప్పేది ఏంటంటే సుదర్శన యాగం, తర్వాత చండీ హోమం, తర్వాత వచ్చేసి ఇలాంటి కొన్ని ఉన్నాయి. ఏది అధికారం రావాలంటే, శత్రు వినాశనం జరిగి వీళ్ళకి జయం కలగాలంటే జరుగుతాయని చెప్పేసి చెప్తూ ఉంటారు సహజంగా. వీటిని కేసీఆర్ బాగా నమ్ముతాడు. మీకు గుర్తుందా? ఆయన సెక్రటరియట్కి ఎందుకు వెళ్ళలేదు? వాస్తు బాగాలేదనే కదా. పడగొట్టి ఇచ్చేసి బ్రహ్మాండంగా ఉన్న సెక్రటరియట్ని మళ్ళీ కొత్తది కట్టాడు. దేనికి? అది వాస్తు బాగాలేదని. మరి 2 సార్లు చేసిన హోమాలు యాగాలన్నీ కూడా మొన్న కూడా చేశాడు. మరి అప్పుడు అధికారంలోకి వచ్చి ఇప్పుడు అధికారంలోకి ఎందుకు రాలేదు? మరి అంత వాస్తు చూపించి కట్టినటువంటి సెక్రటరియట్లోకి ఈయన అడుగు కూడా ఎందుకు పెట్టలేకపోయాడు? ఊరికే కొద్ది రోజులు ఉన్నాడు. అది రాగానే అధికారంలో నుంచి ఎందుకు పోయాడు? మరి వేణుస్వామి లాంటి వాళ్ళు లేకపోతే ఇంతకంటే పెద్ద సిద్ధాంతులు కేసీఆర్ గారికి లేరా? వాళ్ళు మీరు అధికారం పోతుంది ఇది చేయండి అని రెమెడీస్ చెప్పలేరా? కాబట్టి ఇవన్నీ కాదు, అల్టిమేట్గా ప్రజలు ఏమనుకుంటారో ప్రజలకి నువ్వు న్యాయం చేసి వాళ్ళని సక్రమంగా పాలిస్తే నిన్ను ఎన్నుకుంటారు, లేదంటే తీసి పక్కన పెడతారు. అంతేగాని గ్రహాలు నక్షత్రాలు ఇవి అవి వీటన్నిటికంటే పెద్దదైనటువంటిది కర్మ సిద్ధాంతం ఒకటి ఉంటుంది. నువ్వు మంచి చేస్తే నీకు మంచి జరుగుద్ది, నువ్వు చెడు చేస్తే నీకు చెడు జరుగుద్ది. నువ్వు ఏం చేస్తావో అదే నీకు వస్తుంది. దీన్ని మర్చిపోయి మనం మ్యానిపులేట్ చేద్దాము అని చెప్పి చూస్తే ఏమవుతుందంటే అదేం ఫలించదు. కాబట్టి ఇదంతా ట్రాష్ అని నేను కొట్టిపారేస్తాను. థ్యాంక్ యూ సార్.